స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? అన్నట్టు ఈ దినము మరి హ్యాపీ ఫాదర్స్ డే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తండ్రుల దినోత్సవం మరి జరుపుకుంటున్నారు ప్రపంచం అంతా. మరి ఈ దినము మీరును మరి తండ్రుల దినోత్సవాన్ని మీరు జరిపించుకుంటున్నారా? తల్లిదండ్రులను గౌరవిస్తున్నారా అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతి తండ్రి తన కుమారులు చేత మరి సన్మానం పొందాలి, సన్మానించబడాలి ప్రతి కుమారు. ఎందుకంటే తల్లి తండ్రి లేనిదే మనం ఈ భూమి మీద లేము. దేవునికి స్తోత్రం. వారు మనలను మరి ఎంతో సంరక్షించి పోషించి ఉన్నారు కనుకనే ఈ దినం మనం ఇలాగా నిలబడగలం. కనుక ప్రతి ఒక్కరూ గుర్తించాల్సింది ఏమిటంటే తమ తల్లిదండ్రులను మరి సన్మానించాలి. తండ్రి మరి చాలా కష్టం చేసి బిడ్డల్ని మరి పెంచుకుంటూ, కుటుంబాన్ని పెంచుకుంటూ, బిడ్డలు పెంచుకుంటూ మరి రెక్కలు వచ్చే విధంగా మరి రెక్కలు వచ్చేదాకా నా బ్రతుకు నేను బ్రతుకుతాను అనేదాకా కూడా తండ్రి నిన్ను పోషిస్తాడు, నన్ను పోషిస్తాడు. కనుక మరి రెక్కలు వచ్చిన మనకు మనంగా బ్రతుకుతున్న మనము జీవించగలంత వరకు తండ్రి ఏ విధంగా అయితే పోషిస్తున్నాడో, అయితే తండ్రి వృద్ధాప్యం ముందు కూడా ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే వారిని సన్మానించేవారిగా, వారిని ఆదరించేవారిగా, వారి యొక్క మరి అనారోగ్యం ముందు మరి బాగోయోగులు లేదా ఆహారం విషయంలో నీవు తగిన జాగ్రత్తలు తీసుకుని వారిని గౌరవించాలి, విధేయత చూపించాలి. తద్వారా నీకు క్షేమము, నీకు ఆశీర్వాదము. కనుక మీరు ఎదురు చూస్తున్నారు వాగ్దానం కోసం. అయితే మీరు తల్లిదండ్రులను గౌరవించాలని తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ వాగ్దానాన్ని మీరు ఎదురు చూస్తున్నారు. చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 13వ వచనం. తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ఇక్కడ తండ్రి మరి జాలి పడతాడట కుమారులు ఎడల. ఎందుకంటే ఎన్ని తప్పిదములు చేసినా, ఏ విధంగా జీవించినా నీవు ఆ తండ్రితో తన కుమారుడు అని అనిపించుకొని పనులు చేసినప్పుడు కూడా తండ్రి నీ ఎడల జాలి పడతాడట. కనుక మరి ఈ తండ్రుల దినోత్సవాన మరి తండ్రి నీ మీద జాలి పడుతున్నట్లుగా వారి వృద్ధాప్యం మందు వారిని నీవేం చేయాలంటే మరి ఆదరించాలి. తద్వారా మరి నీకు క్షేమం. అయితే తండ్రి అయితే లోకంలో ఉన్న తండ్రి ఏ విధంగా అయితే నీ మీద జాలి పడతాడో, అయితే దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల కూడా మన తండ్రి అయిన దేవుడు మరి జాలి పడుతున్నట్లు జాలిపడును అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ దినం నువ్వు ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన నీ మీద జాలిపడి నీ శ్రమలన్నింటి నుంచి విడిపించబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కనుకనే ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరబడినట్లు దేవునికి భయపడి ఉండండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరిస్తున్న వాగ్దానము ప్రభా, తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్లు తన యందు ప్రభా, నీ యందు భయభక్తులు గలవారు ఎడల నువ్వు జాలి పడతావని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని, అలాగే ప్రభా ఈ దినం ప్రభా నేను హ్యాపీ ఫాదర్స్ డే అని ప్రభా ఫాదర్స్ డే జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి నేను మీరు తోడై ఉండండి అయ్యా. ప్రతి ఒక్కరూ తమ పిల్లల చేత గౌరవించబడినట్లు కృపను అనుగ్రహించండి. ప్రతి పిల్లలు కూడా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను ప్రభా గౌరవించే బిడ్డలుగా మీరు చేయమని, ఎంతమంది ప్రార్థనలు కూడా అందరి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చమని, రోగులుంటే స్వస్థపరచమని, పాపులుంటే పాప క్షమాపణ దయచేయమని అయ్యా, ఉద్యోగాలను బట్టి ఉద్యోగాలు దయచేయమని, పర్మనెంట్లు చేయమని. అలాగే ప్రభా నా తండ్రి నాయన దినం పెళ్లి రోజు నేను పుట్టినరోజు జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని దయచేయమని, అలాగే ఈ యొక్క విశ్రాంతి దినం యొక్క ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డని మీరు నింపమని. అలాగే ప్రభా ఈ దినం బిడ్డలు చేయు ప్రయత్నాలు రాకపోకుండా సమస్తంలో తండ్రి మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పెట్టాడుచున్నామా పరమ తండ్రి. ఆమె నేను నమ్ముతున్నాను. ప్రియమైన బిడ్డ ప్రభు
మీతో మాట్లాడి ఉన్నారని నమ్ముతున్నాను. అలాగే అన్నట్టు దినము విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధికి త్వరపడి రండి. తద్వారా మీరు దీవించబడతారు. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.